మొన్న సుంకాలపై ఝలక్, నిన్న అక్రమ వలసదారులపై బ్రేక్. తానొకటి తలిస్తే దైవం మరొకటి తలుస్తుంది అన్నట్టుగా ఉంది ట్రంప్ వ్యవహారం. అమెరికా అధ్యక్షుడికి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. తాజాగా అక్రమ వలసదారులను ఇతర దేశాలకు తరలించడాన్ని ఫెడరల్ కోర్టు తప్పుపట్టింది. ట్రంప్ కార్యవర్గం నిర్ణయాన్ని తాత్కాలికంగా సస్పెండ్ చేస్తూ మసాచ్యూసెట్స్లోని యుఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ బ్రియాన్ సంచలన తీర్పిచ్చారు. రెండోసారి అమెరికా అధ్యక్షుడిగా అధికారం చేపట్టినప్పటి నుంచి అక్రమ వలసదారులపై ట్రంప్ కొరడా ఝళిపించారు. వలసదారులను గ్వాటమాలా, దక్షిణ సుడాన్, కోస్టారికా వంటి ప్రాంతాలకు తరలించారు. అయితే వలసదారులు ఎదుర్కొంటున్న సమస్యలపై దావా వేయడంతో కోర్టులో విచారణ జరిగింది. సరైన భద్రతా చర్యలు తీసుకోకుండా, అక్రమ వలసదారులకు ముందస్తు నోటీసులు, తగిన సమయం ఇవ్వకుండా వారికి సంబంధం లేని వేరే దేశాలకు తరలించడం చట్టవిరుద్ధమని తీర్పిచ్చింది మసాచ్యూసెట్స్ న్యాయస్థానం. తీర్పుపై సుప్రీంకోర్టులో అప్పీల్ చేసుకునేందుకు ట్రంప్ యంత్రాంగానికి 15 రోజుల పాటు సమయం ఇచ్చింది. అయితే ఇప్పటికే ట్రంప్ వలస విధానాలపై అమెరికన్లు అసంతృప్తితో ఉన్నారు. అక్రమ వలసల పేరుతో ఆయన తీసుకుంటున్న కఠిన చర్యలు చాలా దూరం వెళ్లాయని స్థానికులు మండిపడ్డారు. దీంతో ఆయన దిద్దుబాటు చర్యలు మొదలుపెట్టారు. అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపేందుకు ట్రంప్ సన్నాహాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా అక్రమ వలసదారులకు ఇకపై కమర్షియల్ డ్రైవింగ్ లైసెన్సులు జారీ చేయకుండా నిషేధానికి సిద్ధమయ్యారు. ప్రతిపాదిత కఠిన చట్టానికి డెలీలా అని పేరు పెట్టారు. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ప్రతిపాదించిన డెలీలా చట్టం అమల్లోకి వస్తే అమెరికాలో రవాణా రంగంపై ఆధారపడి జీవిస్తున్న భారత సంతతి ట్రక్ డ్రైవర్లపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడనుంది. అమెరికాలో 1.5 మందికి పైగా భారత సంతతి పౌరులు ట్రక్ డ్రైవర్స్గా పనిచేస్తున్నారు. కాలిఫోర్నియా, టెక్సాస్ వంటి రాష్ట్రాల్లో, పంజాబ్, హర్యానా నుంచి వలస వెళ్లిన వాళ్ళు కమర్షియల్ డ్రైవింగ్ రంగంలో పనిచేస్తున్నారు. ఇప్పుడు కొత్త చట్టం నిబంధనలు, కఠినమైన ఇంగ్లీష్ భాషా ప్రమాణాలు అమలైతే వీరందరి ఉపాధి ప్రశ్నార్థకంగా మారే ప్రమాదం ఉంది అంటున్నారు విశ్లేషకులు.